మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్లు. మొన్న శివసేన, ఇప్పుడు ఎన్సీపీ. బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేశారు అజిత్ పవార్. పాలిటిక్స్ లో ఇలాంటి నాటకీయ పరిణామాలు కొత్త కాకపోయినా 5 ఏళ్లుగా మహారాష్ట్రలోని ఈ విధంగా జరగడంతో మహారాజకీయంపై ఎక్కడా లేని ఆసక్తి పెరుగుతోంది. ఎవరు ఎటున్నారో, తెర వెనుక ఎవరు పావులు కదుపుతున్నారో కానీ పొలిటికల్ సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి 4 ఏళ్లే పూర్తయింది. ఈ 4 ఏళ్లలో 3 సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అజిత్ పవార్. మరి మహారాష్ట్ర రాజకీయాల్లో రేపేంటి? మరిన్ని మలుపులుంటాయా? ఇరకాటంలో పెట్టాలని గాండిస్తున్న విపక్షాలను బీజేపీ ఇరుకున పెడుతోందా? 2019 అక్టోబర్ 21 మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన తేదీ. అంటే వచ్చే ఏడాదితో 5 ఏళ్ల పదవీకాలం పూర్తవుతుంది. కానీ ఈ 4 ఏళ్ల కాలంలో రాజకీయాలకు కావాల్సిన సరుకు అందించాయి అక్కడి పార్టీలు. చీలికలు, పేలికలు, కప్పదాట్లు, కలహాలు, కవ్వింపులు ఒకటేంటి, చెప్పుకుంటూ పోతే ఎన్నో ట్విస్టులు. ఇప్పుడు ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ వంతు వచ్చింది. శివసేనను ఏక్నాథ్ షిండే చీల్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలో ఏక్నాథ్ షిండేలు ఎవరు అనేంతగా ఆయన పేరు పాపులర్ అయ్యింది. శివసేన తరహాలో ఇతర పార్టీలలో చీలికలు లేవు. ఇప్పుడు మహారాష్ట్రకి చెందిన ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ఆ పాత్రను భుజానికెత్తుకున్నారు అనే టాక్ నడుస్తోంది. ఎన్సీపీలో తిరుగుబాటు జెండా ఎగరేసి 9 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీ, శివసేన, షిండే గ్రూప్నకు జైకొట్టారు. మద్దతిచ్చిన మరుక్షణంలోనే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేశారు కూడా. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అజిత్ పవార్ పేరు ప్రముఖంగా వార్తల్లో నానుతోంది. ఇందుకు కారణం ఈ 4 ఏళ్లలో 3 సార్లు అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే. మరాఠా యోధుడు శరద్ పవార్ అన్న కొడుకే అజిత్ పవార్. మరాఠా కమ్యూనిటీలో బలమైన నాయకుడు కూడా. ఎన్సీపీలో బాబాయ్ శరద్ పవార్ తర్వాత నంబర్ 2 పొజిషన్. 2019లో ఎన్డీఏకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన జత కట్టింది. ఆ సమయంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి మద్దతిచ్చి దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చారు అజిత్ పవార్. ఆ ఏడాది దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ గంటల వ్యవధిలోనే ఇద్దరూ రాజీనామా చేశారు. అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీ శిబిరంలోకి వచ్చేశారు. మహావికాస అఘాడీ పేరుతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో అప్పుడు మరోసారి ఉప ముఖ్యమంత్రి అయ్యారు అజిత్ పవార్. మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం గతేడాది జూన్ 30న జరిగింది. అది శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం. దాంతో పవర్ కు దూరమయ్యింది పవర్ అండ్ కో. తర్వాత నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలో వేగంగా పరిణామాలు మారుతూ వచ్చాయి. అజిత్ పవార్ పై చిన్నాన్న శరద్ పవార్ కు విశ్వాసం సన్నగిల్లిందనే చర్చ సాగింది. అజిత్ పవార్ తిరుగుబాటు చేయొచ్చనే చర్చ మొదలయ్యింది. వాటిపై అజిత్ పవార్ కానీ, పార్టీ వర్గాలు కానీ ఎక్కడా ఓపెన్ గా మాట్లాడకపోయినా నాయకుల కదలికలు మాత్రం తిరుగుబాటు అనుమానాలను బలపరిచాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాల్సిన సమయంలో ఎన్సీపీలో గందరగోళానికి తెరదించేందుకు శరద్ పవార్ సైతం వ్యూహాలకు పదును పెట్టారు. ఈ ఏడాది మేలో బ్రహ్మాస్త్రమే సంధించారు శరద్ పవార్. ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ స్టేట్మెంట్ ఎన్సీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీ సారథిగా మరాఠా యోధుడే ఉండాలని కొందరు కార్యకర్తలు రక్తాక్షరాలతో విన్నపాలు చేశారు. దాంతో తన నిర్ణయాన్ని వాపస్ తీసుకుంటున్నానని, ఎన్సీపీ పగ్గాలు తన చేతిలోనే ఉంటాయని ప్రకటించడంతో అంతా శాంతించారు. శరద్ పవార్ రాజీనామా అన్నప్పుడే అజిత్ పవార్ పార్టీకి సారథవుతారని కొందరు భావించినా మరాఠా యోధుడి మాటకు అర్థాలే వేరని ప్రచారం సాగింది. ఎన్సీపీలో తిరుగుబాటును స్మెల్ చేసి విరుగుడు మంత్రం కోసం ఆలోచించి తిరుగుబాటుదారులకు కళ్లం వేయడానికే ఆ ప్రకటన చేశారని బయటకొచ్చింది. పార్టీ శ్రేణులంతా తన వైపే ఉన్నాయని పార్టీలోని అసమ్మతివాదులకు సంకేతాలు పంపించారు. ఆ 2 రోజులు నాటకీయ పరిణామాలు చాలానే జరిగాయి. కానీ శరద్ పవార్ ఎత్తుగడలు, స్ట్రాటజీ పూర్తిగా ఆకలింపు చేసుకున్న అజిత్ పవార్ ఎక్కడా బయటపడలేదు. తనకు కూడా ఒక టైం రాకపోతుందా అనేట్టు మౌనం దాల్చారు. పార్టీలోని తన గ్రూపులతో ఎప్పటికప్పుడు మంతనాలు సాగించారు. పార్టీలో అంతా సర్దుకుందని భావించారో లేక అజిత్ కు చెక్ పెట్టాలని అనుకున్నారు. కానీ ఎన్సీపీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత నెల 10న శరద్ పవార్ చేసిన ప్రకటన పెద్ద చర్చకి దారితీసింది. ఎన్సీపీకి 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. ఆ 2 పదవుల్లో ఒకటి తన కుమార్తెైన ఎంపీ సుప్రియా సూలేకు, రెండోది కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కు కట్టబెట్టారు. అజిత్ పవార్ కు రిక్తహస్తమిచ్చారు. అప్పట్నుంచి అజిత్ శిబిరం రగిలిపోతూనే ఉంది.
పొమ్మనలేక పొగబెడుతున్నారని కుతకుతలాడిన అజిత్ పవార్కు పూర్తిగా అర్థమయ్యింది. ఇంతలో జూన్ 28న నిర్వహించిన ఎన్సీపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏర్పాటు చేసిన పోస్టర్పై శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, సుప్రియా సూలే ఫోటోలే ముద్రించారు. అజిత్ పవార్ ఫోటో ఎక్కడా కనిపించలేదు. ఇది అజిత్ పవార్లోని అసంతృప్తికి మరింత ఆజ్యం పోసినట్టయింది. అక్కడి నుంచి తెర వెనుక వేగంగా పావులు కదపడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఎన్సీపీ నుంచి తన వర్గంతో బయటికి రాబోతున్నట్టు బీజేపీ పెద్దలకు సంకేతాలు పంపించారని తెలుస్తోంది. కాషాయ శిబిరం అప్పటికే ఎన్సీపీ పరిణామాలను నిశితంగా గమనిస్తూ కాచుకుని ఉన్నట్టు తెలుస్తోంది. వెతకబోయిన తీగ కాలికి తగిలిందని అనుకున్నారో ఏమో. కేవలం 2 రోజుల్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ కొలిక్కి వచ్చాయి. అజిత్ పవార్ గవర్నర్ దగ్గరికి వెళ్లడం, వెంటనే అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, మరికొందరు మంత్రులుగా చకచకా ప్రమాణ స్వీకారాలు చేసేశారు. తన వెంట 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని కొత్త డిప్యూటీ సీఎం చెబుతున్నారు. కానీ ఆయన వెంట ప్రస్తుతం 9 మంది శాసనసభ్యులే కనిపిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 25 మంది అజిత్ వైపు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 14 మంది శరద్ పవార్ నాయకత్వానికి జై కొడుతున్నారు. మరో 15 మంది ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ నంబర్ గేమ్ పైన, ఎన్సీపీ నుంచి జరిగే జంపింగ్లపైన గంట గంటకు ఉత్కంఠ పెరుగుతోంది. శివసేన చీలిక తర్వాత మహారాష్ట్రలో జరిగిన సంఘటనలు జనం ఇంకా మర్చిపోలేదు. సుప్రీంకోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంతలోనే ఎన్సీపీలో అలజడి. తమది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు సీఎం ఏక్నాథ్ షిండే. పైకి ఏం చెబుతున్నా షిండే శిబిరంలోనూ కలకలం చెలరేగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేలు 288 మంది. గత ఎన్నికల్లో 105 సీట్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా ఉంది బీజేపీ. తర్వాతి స్థానంలో 56 సీట్లలో శివసేన, 54 చోట్ల ఎన్సీపీ, 44 చోట్ల కాంగ్రెస్ గెలిచాయి. ఆ ఎలక్షన్స్లో బీజేపీ, శివసేన కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేసిన సీఎం కుర్చీపై 2 పార్టీల మధ్య గొడవ రాజుకుంది. ముఖ్యమంత్రి పీఠం తమకు కావాలని శివసేన పట్టుబట్టడం, బీజేపీ ఒప్పుకోకపోవడంతో మొదలైన నాటకీయ పరిణామాలు 4 ఏళ్లుగా ఇంకా మహారాష్ట్రలో కొనసాగుతూనే ఉన్నాయి. శివసేన దూరమైన ఆనాడు బీజేపీకి శరద్ పవార్ స్నేహహస్తం ఇచ్చారని, 2 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చర్చ జరిగింది. కానీ ఏవీ కొలిక్కి రాకపోవడంతో కొన్నాళ్లు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఇంతలో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ బయటకొచ్చి మద్దతు ప్రకటించడంతో బీజేపీ క్షణం ఆలోచించలేదు. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఎన్సీపీ నుంచి ఎవరూ మద్దతుగా రాకపోవడంతో విశ్వాస పరీక్షకు ముందే ఇద్దరూ రాజీనామా చేశారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మహావికాస అఘాడీ కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. 2019 నవంబర్లో శివసేన సుప్రీం ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటయ్యింది. అప్పటికే అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీ గూటికి వచ్చేయడంతో సంకీర్ణ ప్రభుత్వంలో మరోసారి డిప్యూటీ సీఎం అయ్యారు. సోనియా గాంధీ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి ఎన్సీపీ పెట్టుకున్న శరద్ పవార్ 2004లోనే అదే సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏకు మద్దతిచ్చారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత నుంచి 2 పార్టీలు సమయానుకూలంగా కలుస్తూనే ఉన్నాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ఫక్తు వ్యతిరేక పార్టీ శివసేన. 2 పార్టీల మధ్య ఉప్పు నిప్పు లాంటి పరిస్థితి. బాల్ ఠాక్రే ఉన్నప్పుడు బీజేపీ, శివసేన 2 కాంగ్రెస్ పై నిప్పులు చెరిగేవి. అలాంటిది శివసేన, కాంగ్రెస్ కలయిక పెద్ద చర్చకి దారితీసింది. సిద్ధాంత రాద్ధాంతాలు పక్కన పెట్టేశాయి. రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండబోరు అన్న నానుడిని రుజువు చేశాయి కూడా. ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం కొనసాగిస్తున్న సమయంలో గతేడాది శివసేనలో వచ్చిన కుదుపు మహారాష్ట్ర రాజకీయాలను మరోసారి దేశవ్యాప్తంగా అటెన్షన్ తీసుకొచ్చాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చీలిక వచ్చింది. 39 మంది ఎమ్మెల్యేలను తీసుకుని తిరుగుబాటు ప్రకటించారు షిండే. బీజేపీ డైరెక్షన్లో ఆనాడు మొత్తం వ్యవహారం నడిచిందని విమర్శలు వచ్చాయి. చివరకు తమకు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి 50 మందికి పైగా శాసనసభ్యుల మద్దతు ఉందని, బీజేపీ సపోర్ట్ కూడా తమకేనని గవర్నర్ను కలిసి షిండే చెప్పడం, బల నిరూపణకు ముందే ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయడం, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి. ఏక్నాథ్ షిండే సీఎంగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది ఈ కూటమే. ఆనాటి కుదుపులు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. ఇటీవలే తీర్పు చెప్పిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆనాడు గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది ధర్మాసనం. అప్పటికే ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో చేసేదేం లేదని చెబుతూ తీర్పు ముగించింది.
ఆనాడు శివసేన చీలిక తరహాలోనే ఎన్సీపీలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతాన్ని మళ్లీ చర్చల్లోకి తీసుకొచ్చారు అజిత్ పవార్. అయితే ఇక్కడ మరో ప్రచారం ఆసక్తి కలిగిస్తోంది. శివసేన చీలిక నాయకుడు ఏక్నాథ్ షిండే శిబిరంలో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 16 మందిపై అనర్హత వేటు కత్తి వేలాడుతోంది. ఎప్పుడైనా అనర్హతపై నిర్ణయం వెలువడుతుందని, వారిపై వేటు ఖాయమని చర్చ సాగుతోంది. అదే జరిగితే షిండే శిబిరంలోని మిగతా ఎమ్మెల్యేలకు అదే పరిస్థితి ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు. 16 మందిపై అనర్హత వేటు పడితే షిండే ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. మళ్లీ మహారాష్ట్రలో నంబర్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇవి బీజేపీకి రుచించని పరిణామాలు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా అజిత్ పవార్ను బుట్టలో వేసుకున్నాయని ఒక టాక్ నడుస్తోంది. ఇప్పుడు అజిత్ వెంట వచ్చే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఎవరి శక్తి ఏంటో ఒక అంచనాకు రావచ్చు. అజిత్ చెబుతున్నట్టు 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకొస్తే సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ ఉండదు. రేపటి రోజున షిండే వర్గంపై అనర్హత వేటు పడినా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది. కాకపోతే బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతారు. కాంగ్రెస్, శివసేనలకు ఛాన్స్ ఇవ్వకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ గేమ్ ప్లాన్ వేసిందనేది కొందరి అభిప్రాయం. మహారాష్ట్రలో కొత్త సీఎం రాబోతున్నారని ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా కామెంట్స్ చేస్తోంది. लेकिन सबको तोड़ना चाहते हैं धीरे धीरे, लेकिन किसी भी हालत में अगर कोई भी टूट जाए या छोड़कर चले गए फिर भी महाविकास आघाड़ी मजबूती से काम करेगी. उद्धव ठाकरे जी की लीडरशिप में शिवसेना और शरद पवार साहब की लीडरशिप में एनसीपी काम करेगी और हम सब 2024 के चुनाव के लिए एक साथ रहेंगे. రాజకీయాల్లో ప్రతి ఎత్తుగడ వెనుక ఎన్నో వ్యూహాలు ఉంటాయి. అందులోనూ బీజేపీ తీసుకునే నిర్ణయాల వెనుక మరెన్నో సమీకరణాలు కనిపిస్తాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎత్తులు జిత్తులు భిన్నంగా ఉంటాయి. గుట్టు అంత తేలికగా బయటికి రాదు. పరిస్థితి అనుకూలంగా ఉందని భావిస్తే విపక్షాలకు చీమ దూరేంత సందు కూడా కష్టమే. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత పరిస్థితి చెయ్యి దాటకుండా కమలనాథులు పట్టు బిగిస్తున్నారు. సాతారాలో శరద్ పవార్ శక్తి ప్రదర్శనకు దిగితే అనుచరులతో సమావేశం తర్వాత బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయ్యారు అజిత్. मगर मुझे कोई चिंता नहीं थी. मैंने पूरा महाराष्ट्र घुमा कर लोगों को मिलकर एक अलग माहौल पैदा किया और जब चुनाव हुआ तब जो हमारी स्ट्रेंथ थी वो रही. सब लोग चुनकर आ गए और जब छोड़कर गए इनमें से 3 या 4 छोड़कर बाकी सब डिफीट हो गए. और इसलिए ये मेरा फास्ट एक्सपीरियंस. ఎన్సీపీని మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని ప్రకటించారు శరద్ పవార్. పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకుందని బీజేపీపై మండిపడ్డారు మరాఠా యోధుడు. అంతేకాదు అజిత్ పవార్తో పాటు ప్రస్తుతం అతని శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఇప్పుడు అజిత్ పవార్ అండ్ కో ఎమ్మెల్యేలుగా అనర్హత వేటు తప్పించుకోవాలంటే 36 మంది శాసనసభ్యుల మద్దతు కావాలి. మరి అంతమంది ఎన్సీపీ నుంచి బయటికొస్తారా? నంబర్ గేమ్లో అంకెల గారడి ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి. మహారాష్ట్ర పరిణామాలు జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతను ప్రభావితం చేస్తాయా? ఇప్పటికే బెంగళూరు భేటీ వాయిదా పడింది. విపక్షాలను ఐక్యం చేసి మీటింగ్కి రప్పించడంలో సక్సెస్ అయిన శరద్ పవార్ ఇప్పుడు సొంత పార్టీని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారా? ఈ ఎఫెక్ట్ జాతీయ రాజకీయాలపై ఉంటుందా? మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా జరుగుతున్న చర్చ మరొకటి ఉంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల తర్వాత షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2 ఎన్నికలకు వేర్వేరుగా వెళ్లే కంటే లోక్సభ ఎన్నికల వరకు ఈ కల్లోలాన్ని నడిపిస్తే ఒకేసారి ఎలక్షన్స్కు వెళ్లి మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో పాగా వేయాలనేది బీజేపీ ఆలోచనగా ఒక ప్రచారం ఉంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కాలమే చెప్పాలి. కాకపోతే మహారాష్ట్రలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టు సాధించాలంటే బీజేపీకి అంత తేలికైన పని కాదు. బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, కాంగ్రెస్ యుగళగీతం ఆలపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి మొత్తం 48 ఎంపీ సీట్లలో బీజేపీకి 23, శివసేనకు 18 వచ్చాయి. ఇప్పుడు శివసేన బీజేపీతో లేదు. శివసేన 2గా చీలిపోయింది. ఒకప్పుడు మహారాష్ట్రలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీది ప్రస్తుతం 4వ ప్లేస్. కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు పుంజుకుందనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ డైరెక్ట్ వార్కి వస్తే జనం కాషాయ పార్టీ వైపే నిలుస్తారని కమలనాథులు లెక్కలేస్తున్నారు. ఇక మిగిలింది శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ. శివసేన మాదిరే ఎన్సీపీని చీల్చితే రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని ఆలోచన కావచ్చు. తాజా పరిణామాలు ఆ కోణంలోనే చూడాలని కొందరి వాదన.
కాంగ్రెస్ ఎలా ఉన్నా మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ చీలికల వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందని, ఫలితంగా ప్రజలు రాజకీయ స్థిరత్వం కోసం బీజేపీ వైపు ఆకర్షితులవుతారని మోడీ, షా గేమ్ ప్లాన్ గా అనుమానిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ లెక్కలు ఇంకా బలంగా ఉన్నాయని టాక్. బీజేపీలో బలమైన మరాఠా నాయకుడు లేడు. దేవేంద్ర ఫడ్నవీస్ వల్ల బ్రాహ్మణ సామాజిక వర్గంలో పట్టు బిగించారు బీజేపీ నాయకులు. ఇక మిగిలింది మరాఠా సామాజిక వర్గం. ప్రస్తుతం సీఎంగా ఉన్న శివసేన చీలిక నేత ఏక్నాథ్ షిండే మరాఠా నేత అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించడం లేదనే అభిప్రాయంలో బీజేపీ నేతలు ఉన్నారు. ఈ వర్గంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించాలంటే షిండే కంటే బలమైన నాయకుడు కావాలి. శరద్ పవార్ తర్వాత అజిత్ పవార్ కు కూడా మరాఠాలలో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉంది. ఇప్పుడు అజిత్ తమ వైపు వచ్చేయడంతో ఆ లోటు కూడా తీరిపోతుందని బీజేపీ లీడర్స్ లెక్క. 2011 జనాభా లెక్కల ప్రకారం మహారాష్ట్రలో మరాఠా కుండ్బీ సామాజిక వర్గం 31.2% ఉంది. హిందూ ఓబీసీల బలం 28%, దళిత సామాజిక వర్గం 11.8% అయితే ముస్లింలు 11.5%, తర్వాత గిరిజనులు 9.4%. ఈ లెక్కలే రాజకీయ పార్టీలను టెంప్ట్ చేస్తున్నాయి. శివసేన ఓటు బ్యాంకులో చీలిక వచ్చినట్టే ఎన్సీపీలో తిరుగుబాటు వల్ల మరాఠా ఓటు బ్యాంకులోనూ అదే పరిస్థితి ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉన్న 23 సీట్లలో ఒక్కటి తగ్గకూడదు. 23 కంటే ఎన్ని ఎక్కువ వస్తే మిగతా రాష్ట్రాల్లో నష్టపోయిన వాటితో భర్తీ చేసుకోవచ్చు. ఈ దిశగానే అడుగులు వేస్తున్న బీజేపీ తొలి రాజకీయ వ్యూహాన్ని మహారాష్ట్రలో అమలు చేసిందని అనుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 25.75% ఓట్లు పడగా శివసేనకు 16.41, ఎన్సీపీకి 16.71, కాంగ్రెస్కు 15.87% ఓట్లు పడ్డాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ ఓటు బ్యాంకు 33.8%కి పెరగొచ్చన్నది మే నెలలో కొన్ని సర్వే సంస్థలు చేసిన అంచనా. కాంగ్రెస్కు 19.9, ఎన్సీపీకి 15.3, ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేనకు 12.5%, షిండేకు చెందిన శివసేనకు 5.5% ఓట్లు రావచ్చని ఆ సంస్థలు వెల్లడించాయి. ఇప్పుడు ఎన్సీపీలో తిరుగుబాటుతో ఈ లెక్కలు ఎలా టర్న్ తీసుకుంటాయో అంచనా వేసే పనిలో పడ్డాయి పార్టీలు. మహారాష్ట్ర ఎపిసోడ్ తర్వాత మరో చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. పాట్నాలో విపక్షాల ఐక్య సమావేశం తర్వాత బీజేపీ వ్యూహం మార్చేసింది. విపక్షాలు కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో పోరు కష్టమే. అందుకే విపక్షాల ఐక్యతకు కృషి చేసిన ప్రధాన పార్టీలపై మోడీ, అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారని చెబుతున్నారు. పట్నా సమావేశంలో శరద్ పవార్ది కీ రోల్. అందుకే ఎన్సీపీని దెబ్బ కొడితే అటు మహారాష్ట్రలో రాజకీయ లబ్ధి చేకూరడంతో పాటు విపక్షాల కూటమికి షాక్ తగులుతుంది. ఈ అంచనాలతోనే బీజేపీ వేసిన పాచిక ప్రస్తుతం వర్కౌట్ అయిందని, ఎన్సీపీలో తిరుగుబాటుతో బెంగళూరులో జరగాల్సిన విపక్ష పార్టీల రెండో సమావేశం వాయిదా పడిందని విశ్లేషిస్తున్నారు. లోక్సభ ఎన్నికల పరంగా మహారాష్ట్రతో పాటు బీహార్, కర్ణాటక, బెంగాల్ రాష్ట్రాలు బీజేపీకి చాలా కీలకం. అందుకే ఇప్పుడు మహారాష్ట్ర తర్వాత ఇలాంటి పరిణామాలు ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటాయనే చర్చ జోరందుకుంది. దీనిని బలపరిచేలా శరద్ పవార్ సైతం కామెంట్స్ చేశారు. ఇక ఎన్సీపీని చీల్చి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ అండ్ కోపై చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్నిటిపై దర్యాప్తు కొనసాగుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని తప్పని పరిస్థితుల్లో అజిత్ పవార్ బయటకొచ్చారనే వాదన సైతం ఉంది. ఇప్పుడు బీజేపీ కూటమిలో చేరడం ద్వారా వాళ్లు కడిగిన ముత్యాలయ్యారా అని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నలు మొదలుపెట్టాయి. అయితే ఈ విమర్శలు బీజేపీ పట్టించుకునే తీరికలో లేదు. అలాగే మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిక వర్గం కూడా వేగంగా పావులు కదుపుతోంది. మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ గా చీలిక వర్గం సునీల్ తట్కరేను ప్రకటించింది. పార్టీలో ఏదైతే మార్పు కోరుకుంటున్నామో అది చేసి చూపించామని కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ ప్రకటించారు. महाराष्ट्र विधानसभा के अध्यक्ष को कल सूचित किया है। इसके नेता श्री अजित पवार चुने गए हैं और उसके साथ साथ क्योंकि ये नियुक्ति पार्टी करती है और पार्टी के नाते मैंने विधानसभा के अध्यक्ष को पत्र द्वारा सूचित किया है। साथ साथ में हमने जो व्हिप होता है, व्हिप के नाते पार्टी व्हिप अपॉइंट करती है, इसलिए श्री अनिल भाईदास पाटिल जो हमारे व्हिप पहले भी थे उनको हमने फिर से महाराष्ट्र राष्ट्रवादी कांग्रेस पार्टी विधानसभा के प्रतोद व्हिप के नाते उनको फिर से नियुक्त किया है। అటు అజిత్ పవార్ ను అతని బృందాన్ని పార్టీ నుంచి శరద్ పవార్ వేటు వేస్తే ఇటు తమదే అసలైన ఎన్సీపీ అని కమిటీలు వేయడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఇదంతా ఒకెత్తైతే మహారాజకీయాల్లో మరో చర్చ జరుగుతోంది.
ఈ మొత్తం గేమ్ వెనుక శరద్ పవార్ ఉన్నారనేది ఒక అనుమానం. పవర్ గేమ్ మొదలు పెట్టారని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఇది పవర్ గేమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి మహారాష్ట్ర రాజకీయ చదరంగంలో పావులు కదుపుతోంది ఎవరో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఇది వాటి ఫోకస్. నమస్తే.